నారాయణస్వామి కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని జీడి నెల్లూరు టీడీపీ అభ్యర్థి థామస్ అన్నారు. ఎప్పటికైనా నారాయణస్వామికి జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. అవకాశం ఇస్తే జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటున్న థామస్తో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జేడీ నెల్లూరు నుంచి థామస్ గారు బరిలో నిలిచి ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి జీడీ నెల్లూరు వ్యాప్తంగా వస్తున్న ఆదరణను ప్రజా మద్దతును కూడగట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను కొంతవరకు దెబ్బతీసేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆయనకు సంబంధించి కొన్ని పర్సనల్ వ్యవహారాలను బయటికి తీసుకొచ్చి ఆయన కులం మీద లేదంటే మతం మీద లేదా ప్రాంతీయ తత్వం మీద కూడా కొన్ని ఒక సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది కొంత వివాదాస్పదంగా మరి మనతో మరి డాక్టర్ థామస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, ప్రధానంగా అంటే మీరు ఎస్సీ కాదని, క్రిస్టియన్ అని, కులం, మతం అనేది రాజకీయాల్లో ఇంత పర్టిక్యులర్ అవసరం ఉందంటారు? ఇక్కడ కులం అనేది రాజకీయంలో రాదు. అన్ని మతాలు అందరూ ఒకటే. మన రాజ్యాంగంలో ప్రతి మతానికి, ప్రతి కులానికి ఈక్వల్‌గా మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయంలో కులం, మతం అనేది రాకూడదు. కానీ కొంతమంది దుష్ట శక్తులు కావాలని చెప్పేసి ఈయన ఎస్సీ కాదంటున్నారు. నేను ఇక్కడే అల్లాగుంటలో పుట్టి, అల్లాగుంటలోనే పెరిగి, ఎస్సీ సర్టిఫికేట్‌లోనే తీసుకొని, ఎస్సీలోనే స్కాలర్‌షిప్ తీసుకొని నేను ఎంఎస్సీ వరకు చదువుకున్నాను. సో, ఇది ఎట్లా అంటే మా కులాన్ని ఇండైరెక్ట్‌గా కించపరిచేటట్టు ఉంది. దానికి నారాయణ స్వామి కూడా తోడ్పడడం వచ్చి మాకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా కులంలో ఇంత హైయెస్ట్‌గా వెళ్ళింది ఈయనే. మంత్రి అయినాడు, డిప్యూటీ సీఎం అయినాడు. అదే కులాన్ని పెట్టుకొని, మతాన్ని పెట్టుకొని కుల రాజకీయం చేస్తున్నాడు కాబట్టి, ఈ జీడీలు నియోజకవర్గం ఆయన్ని ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఏ మంచి కార్యక్రమాలు చేయలేదు. నేనైతే ఎన్నో వేల మంది కుటుంబాల్లో వెలుగు నింపినాను. ఎన్నో మంది వేల కుటుంబంలో సంతోషం తీసుకొచ్చినాను. ఇదే నారాయణ స్వామి ఎన్నో వేల మంది కుటుంబంలో దుఃఖాన్ని తీసుకొచ్చినాడు. అదే విధంగా చనిపోయడానికి కూడా కారకుడైనాడు. సుమారుగా లక్షల్లో చనిపోతున్నారు ఆయన శాఖలో. ఆయన సారాయి మంత్రి. ఈ సారాయి కల్తీ సారాయి తయారు చేస్తున్నారు. అందులో మోస్ట్‌లీ స్పిరిట్ కలుపుతున్నారు. అది చాలా డేంజరస్. ఆ సారాయి తాగితే మనం పనికి పోయినప్పుడు, ఈరోజు పనికి పోయి వచ్చి తాగేసినంటే, రేపు మార్నింగ్ పనికి పోవాలంటే ఖచ్చితంగా ఆ సారాయి తాగితేనే పనికి పోగలడు. లేదంటే చేతులు, కాళ్ళంతా వణుకుతుంది. దీన్ని సడెన్‌గా ఆపినారంటే కూడా వాళ్ళకి షివరింగ్ వచ్చేస్తుంది. కంటిన్యూస్‌గా తాగినారంటే పారాలిసిస్ అవుతుంది. కిడ్నీ, లివర్‌లో పోతున్నాయి. ఇవన్నీ కూడా నారాయణ స్వామికి తెలీదా? మనం ఎంతమంది కుటుంబాన్ని స్పాయిల్ చేస్తున్నాము? ఎంతమంది కుటుంబానికి ద్రోహం చేసినాము? ఎంతమంది కుటుంబాన్ని నడు రోడ్లో వదిలేసినాము? ఎంతమంది కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులే లేకుండా, తండ్రే లేకుండా ఎంతమందిని చంపినామని చెప్పేసి నారాయణ స్వామి తెలీదా? అంటే ఈ కుంభకోణం ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే పెద్దదిగా ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎన్‌డీటీవీలో ఒక రిపోర్ట్ వచ్చింది. అదే విధంగా నేషనల్ ఛానెల్‌లో ట్రోల్ అవుతుంది. వాళ్ళు చెప్తుండడం ఏంటంటే, ఢిల్లీ చాలా తక్కువ, తెలంగాణ కూడా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ స్కామ్ వచ్చి విపరీతంగా ఉంది. ఇది ఎన్నడూ ఎప్పుడు మన మన దేశంలో జరగలేదు. అట్లాంటి పెద్ద కుంభకోణం జరుగుతుంది. వీళ్ళు మంచి మంచి బ్రాండ్ అంతా కూడా తీసేసి, వాళ్ళందరిని కూడా కాంట్రాక్ట్‌లంతా టర్మినేట్ చేసి, వీళ్ళు సొంతంగా జే బ్రాండ్ అని ఒకటి పెట్టుకొని, అందులో చీప్ లిక్కర్ తయారు చేసి, దీన్ని ప్రజల్లోకి తాగిపిస్తున్నారు. మీ అందరికి తెలుసు, ఒక లిక్కర్ తయారు చేయాలంటే రూ. 8 వస్తది కాస్ట్. కానీ వీళ్ళు అమ్ముతుండేది రూ. 150, రూ. 200కి అమ్ముతున్నారు. సో, కాబట్టి అది కూడా ముందుగా మన ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు, మన ప్రభుత్వంలో మనం ఆల్కహాల్ తయారు చేసినప్పుడు చాలా క్వాలిటీగా ఉండేది. దాన్ని తాగినప్పుడు ఎలాంటి ఇబ్బందులుండేవి. కాస్ట్ కూడా రూ. 50కి వచ్చేది. అంటే చీప్ లిక్కర్‌ని, విషపూరితమైన లిక్కర్‌ని ప్రజలతో తాగిపిచ్చి, వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చేస్తున్నాడు. ఇవన్నీ నారాయణ స్వామి కూతురికి తెలీదా? జర్మన్‌లో ఉండి చూస్తున్నావు, నీకు తెలీదా? దేవుడే పైనుంచి, నారాయణ నిన్ను దేవుడే చూడాలి, నీ కుటుంబాన్ని కూడా ఆయనే చూసుకోవాలని చెప్పేసి విలేకరుల ముందు చెప్తున్నాను. కాబట్టి నారాయణ, నీకన్నీ తెలుసు. నువ్వు ఎంతమంది కల్తీ మంది సారాయి తాగిపిచ్చి ఎంత లక్షల మంది ప్రాణంతో చెలగాటం చేసుకున్నావు. నేనైతే ప్రాణంతో చెలగాటం చేయడానికి రాలేదు. నేను ప్రాణం పోసేవాడిని, నువ్వు ప్రాణం తీసేవాడివి. కాబట్టి నీ కూతురికి చెప్పు, పెద్ద కూతురికి చెప్పు, చిన్న కూతురికి చెప్పు, అన్ని కూతుర్లు, ముగ్గురు కూతుర్లకి చెప్పు, నేను ప్రాణం తీయడానికి రాలేదు, నేను ప్రాణం పోయడానికి వచ్చినాను. మీరు కూడా మీ నాన్నకి చెప్పండి, ఇలాంటి పనులు చేయొద్దు.
ఇంతవరకే సుమారుగా వేల మంది చచ్చిపోయినారు. ఇవన్నీ మనం వంశపారంపర్యంగా మనకి ఈ ఈ ఈ శాపం, ఈ పాపం మనకొస్తది. దయచేసి దీంతో ఆపుకో అని వాళ్ళ నాన్నకి హితవు పలకాలని జెప్పేసి, ఇట్లా చచ్చిపోయినోళ్ళకి మేము గూడా ఆ స్కామ్ అన్ని బయటకి తీసుకొస్తాము. రేపెవరు జగన్‌మోహన్ రెడ్డి దీనికి రెస్పాన్సిబుల్ తీసుకుంటారా? లేదంటే బ్రాండ్ ఓనర్ ఆయన తీసుకుంటారా? లేదంటే సారాయి మంత్రి నారాయణ స్వామి దీనికి తీసుకుంటారా? క్రెడిబిలిటీ తీసుకుంటారని జెప్పేసి నారాయణ స్వామిని నేను సూటిగా అడుగుతున్నాను. అంటే కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ప్రజల్లోకెళ్తున్నారు. ప్రజల్లో మీకు ఎలా మద్దతొస్తుంది? ప్రజల్లో ఎలాంటి అంటే మీకు ఆదరణ ఎలా ఉంది ప్రజల్లో? ప్రజలు జీడీనల్లూరు ప్రజలొచ్చే మార్పు కోరుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్నోళ్ళు రావాలి. ఇక్కడైతే మంచిగా డెవలప్‌మెంట్ చేయాలి. మంచి మంచి కంపెనీ తీసుకొని రావాలి. యూత్ అందరికి కూడా జాబ్స్ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నది నా దగ్గర అదే. మాకు ఫ్రీలొద్దు. మాకు ఇవన్నీ గూడా వద్దు. అమ్మఒడి వద్దు, ఇవి వద్దు, అవి వద్దు. మాకు గావాల్సింది పిల్లలు బీటెక్ చదువుకున్నారు, ఎంటెక్ చదువుకున్నారు, బీఏలు చదువుకున్నారు, ఎంఎడ్ చదువుకున్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. పిల్లలకి జాబ్స్ ఇవ్వండి. జాబ్స్ గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్ జాబ్స్ మీరు కల్పించండి. మాకైతే జాబ్స్ కావాలి. వేరే ఫ్రీలు మాకు వద్దని జెప్పేసి ప్రతి ఒక్కరు గూడా అడుగుతున్నారు. అందుకే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ జీడీ నెల్లూరులో 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ మేము తీసుకొస్తాము. అందులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ, అదేవిధంగా మీకు వచ్చే అన్ని ఇండస్ట్రీలు ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా, దాని తర్వాత లెదర్ ఫ్యాక్టరీ, అదేవిధంగా గార్మెంట్ ఫ్యాక్టరీ, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించడమే నా ముఖ్య ఉద్దేశం. అందుకోసమే నేను వచ్చినాను గానీ, బ్రాండ్ లాగా ఒకటి తయారు చేసి మా వాళ్ళంతా జీడీ నెల్లూరు వాడిని రాష్ట్రమంతా తాగిపిచ్చి వాళ్ళ ప్రాణంతో చెలగాటం ఆడడానికైతే నేను రాలేదు. దానికి నాకు సంబంధం లేదు. నేను అక్కడ గూడా హాస్పిటల్‌లో చాలా మందికి ప్రాణం పోసాను. ఇక్కడొచ్చి నారాయణ స్వామిలాగా ప్రాణం తీయను. ఇక్కడ గూడా ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా ప్రజలందరితో యూత్‌లో కళ్ళలో ఆనందం చూడాలనే నేనొచ్చాను. అయితే ప్రధానంగా ఏదైతే జీడి నెల్లూరు ప్రాంతంలో ప్రజలకు సంబంధించి నిరుద్యోగ యువతకు సంబంధించి ప్రధానంగా పరిశ్రమల స్థాపనతో పాటు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్దపీట వేస్తానని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో ఆయన ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం తప్పనిసరి ఉంటుందని చెప్పని కూడా థామస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో.